టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 6 ఏళ్ల తర్వాత సింగిల్ హీరోగా వచ్చిన మూవీ దేవర. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా చూసిన వారంతా అదిరిపోయిందని అంటూనే సెకండ్ హాఫ్ లో ఏదో మిస్ అయిందని అంటున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉందని, అందులోనూ ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచినట్లు చెప్తున్నారు సినీ లవర్స్. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ అరాచకం అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథ తేలిపోయిందని అంటున్నారు సినీ ప్రేమికులు. ఇక రికార్డులు బదులు కొట్టడానికి వచ్చేసిన దేవర మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. 6 ఏళ్ల తర్వాత, అది కూడా RRR లాంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవర. ఇప్పటి వరకు రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు ఆ తర్వాత చేసే మూవీ డిజాస్టర్ గా నిలుస్తుందని టాక్ ఉంది. కానీ అది దేవర మూవీకి వర్తించలేదని తెలుస్తుంది. ఎందుకంటే దేవర మూవీ అరాచకంగా ఉంది, ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. దేవరలో తారక్ యాక్టింగ్ అదూర్స్. ఫస్ట్ హాఫ్ మొత్తం వీర లెవెల్లో ఎంటర్టైన్ చేస్తుంది. కొన్ని సీన్స్ చూస్తే గూస్ బంప్స్ రాకమానదు. సినిమా మొత్తానికి ఎన్టీఆర్ హైలైట్ గా యాక్టింగ్ చేశారు. దేవర ఎంట్రీ సీన్ అయితే ఫ్యాన్స్ బట్టలు చించుకునే విధంగా ఉన్నాయి. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. సినిమా రిలీజ్ కు ముందు పాటల గురించి నెగిటివ్ టాక్ వచ్చింది. మ్యూజిక్ కూడా సరిపోలేదని అన్నారు. కానీ స్టోరీ పరంగా చూస్తే అనిరుద్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది. ఇక స్టోరీ పరంగా కొరటాల శివ అదరగొట్టాడు. సినిమా స్టార్టింగ్, ఇంట్రో సీన్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్లు వేరే లెవెల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే కాలర్ ఎగరేసుకునే విధంగా ఉన్నాయని చెప్పాలి. కథ విషయానికి వస్తే ఎర్ర సముద్రంలో దేవర మాటే శాసనంగా ఉంటుంది. 4 ఊళ్ళకు పెద్ద దిక్కుగా దేవర ఉంటాడు. వాళ్లకు సముద్రమే జీవనాధారంగా ఉంటుంది. ఆ సముద్రం నుంచి కొన్ని సరుకులను కోస్ట్ గార్డుగా తెలియకుండా దించుతూ ఉంటారు. అదే ఊర్లో బైరా కూడా ఉంటాడు. బైరాకు దేవర అంటే నచ్చదు. అయితే కొన్నేళ్ల తర్వాత దేవర ఊరికి దూరం అవుతాడు. దేవర కొడుకు ఒక పిరికివాడు. అలాంటి పిరికివాడు ఎందుకు భయపడుతుంటాడు? ఊరి సమస్యలను ఎవరు తీరుస్తుంటారు? ఇంతకీ దేవర బతికి ఉంటాడా, చనిపోతాడా? ఇవన్నీ తెలియాలంటే స్క్రీన్ పై సినిమా చూడాల్సిందే. ఇక దేవరకు పాజిటివ్ టాక్ తో పాటుగా కొంత నెగిటివ్ టాక్ కూడా వస్తుంది. కొంతమంది సినిమా ఏం బాగోలేదని, రొటీన్ సినిమా చూసినట్టుగా ఉందని అంటున్నారు. మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్ మినహా చెప్పుకోతగ్గవి ఏవి కనిపించడం లేదని అంటున్నారు. ఆచార్య 2 సినిమాలా ఉందని కొందరు అంటుంటే, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఎక్కువగా ఉందని, అక్కడక్కడ బోరింగ్ సీన్స్ ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత జాన్వీ కపూర్ తో చేసే సీన్స్ ఆడియన్స్ కు బోర్ కొట్టించాయంట. సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు. విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆకట్టుకోలేకపోయారని, ఆయనకు డబ్బింగ్ సెట్ కాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో కథను డీల్ చేయడంలో కొరటాల తడపడ్డారని, అసలు సినిమాను 2 భాగాలుగా ఎందుకు తెరకెక్కించారో ఎవరికీ అర్థం కావడం లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.